అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బీసీ కులగణన సరిగా జరగలేదంటూ కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేస్తున్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మనతో ఉన్నారు. వారు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులగణన, ఎస్సీ రిజర్వేషన్ల కోసం పూర్తిగా 3 విభాగాలుగా విభజించింది ఎస్సీకి సంబంధించి. అదే బీసీ కులగణన చేసిందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. మీరేమో ఆరోపణలు చేస్తున్నారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము కులగణన పేరు మీద సర్వే చేసిండ్రో అది పూర్తిగా ఫెయిల్యూర్. అది ఎందుకంటే ఆ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు సర్వే సరిగ్గా జరగలేదు. చాలామంది జిహెచ్ఎంసీలో 30% మన అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. 30% ఇళ్ళకే సర్వే జరిగిందన్నారు. అంటే లక్షలాది మందికి ఇంకా కుటుంబాలకు ఇంకా సర్వే జరగాల్సిన అవసరం ఉంది. నిజామాబాద్లో కూడా అనేక మంది ఇళ్ళకు నా ఇంటికి స్టిక్కర్ అంటు పెట్టారు కానీ సర్వేకి రాలేదు. నేనే ప్రత్యక్ష సాక్షిని. మరి మీరు 96%, 96.5% రిజర్వేషన్ చేసినామని, మేము సర్వే చేసినామని చెప్పడం కేవలము రాజకీయ లబ్ధి కోసమే. అచ్చా, సర్వేలో మీరు ఏం చేసిండ్రు? ఒకప్పుడు 1.85 crores జనాభా ఉన్న గత 13 సంవత్సరాల క్రితము బీసీ జనాభా 1.85 ఉంటే ఇప్పుడు 13 సంవత్సరాల తర్వాత 1.65 crores అయింది. అంటే బీసీలు అంతరించిపోతున్నారా? బీసీలు లేక తగ్గిపోతున్నారా? ఇదంతా కూడా దాన్ని అసెంబ్లీలో పెట్టి తీర్మానం చేయాలి. 42% రిజర్వేషన్ ఇస్తున్నాం, దానికి చట్టబద్ధత లేదు. అసెంబ్లీలో చట్టబద్ధత చేస్తే అది నిజంగా నువ్వు ఇచ్చిన హామీకి అది నిలబడ్డట్లు. మేము రిజర్వేషన్కు వ్యతిరేకం కాదు, బీసీ రిజర్వేషన్కు మేము మద్దతు ఇస్తాం. కానీ నువ్వేదైతే మైనార్టీల 10.85 మైనార్టీ ముస్లిం బీసీలు అని చెప్పడము, ఈ హిందూ బీసీలు అని చెప్పడము, ఈ చెత్త నువ్వు ఈ సెంట్రల్కు పంపిస్తాడంట ఆమోదం కోసం. పనికిరాని ఈ సర్వే నువ్వు చెప్పిన ఇవన్నీ కూడా ఏ విధంగా కేంద్రం ఆమోదిస్తుందో అది నీకు కూడా తెలుసు. ఆమోదింప ఎందుకంటే బీసీలలో హిందూ ముస్లింలు అనేది ఉండరు. బీసీ సంఖ్య ఒకప్పుడు 51% పోతే ఇలా 46% అయింది. కనుక మొన్న దాంతోపాటు గత అనేక దశాబ్దాల నుండి మందకృష్ణ మాదిగ గారు వర్గీకరణ కోసం పోరాటం చేస్తే కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఆ వర్గానికి పచ్చి మోసం చేసింది. ఓట్ల కోసం వాడుకున్నది తప్ప వారికి అన్ని న్యాయం చేయలేదు. ఒక బీసీ బిడ్డగా ఒక పేద కుటుంబం వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ బడుగు బలైన వర్గాల కష్టాలు తెలిసిన వ్యక్తి వర్గీకరణకు ఆమోదం చెప్తే సమ్మతించి దానికి ఆ బిల్లు పాస్ చేస్తే వీళ్ళేదో మేమే చేసినట్లు ఆ వర్గీకరణ మూడు కేటగిరీస్గా డివైడ్ చేస్తే ఇవాళ మాల వర్గం కానీ మాదిగ వర్గం కానీ ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ఎవరికి? కేవలము నువ్వు వేసిన కమిటీ, ఒక ఏకసభ్య కమిటీ వేసినావు తూతూ మంత్రంగా. నీ వర్గీకరణతో ఎవరు కూడా తృప్తి లేరు. అయితే కామారెడ్డి వేదికగా బీసీ డిక్లరేషన్స్ దాన్ని అమలు చేయాలని చెప్పి మీరు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో మీరు ప్రభుత్వాన్ని కూలుస్తామన్నారు. అంటే మీరు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్రభుత్వాన్ని ఎలా కూలుస్తారు? బీసీ డిక్లరేషన్పై ఏమంటున్నారు? భారతీయ జనతా పార్టీ అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తూ ముఖ్యంగా బీసీలకు పెద్దపీట వేస్తుంది. బీసీలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ. ఎందుకంటే ఇలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక బీసీ ముద్దుబిడ్డ. అదేవిధంగా దేశ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఒక గిరిజన బిడ్డ. రామ్నాథ్ కోవింద్ మాజీ ప్రెసిడెంట్, ఆయన ఒక ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి. అంటే భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా బీసీ ఎస్టీ ఎస్టీలకు పెద్దపీట వేస్తుంది. నువ్వేదైతే కామారెడ్డిలో కేవలము మరి దేనికోసము డిక్లరేషన్ చేసినావు? బీసీల సంక్షేమానికి ప్రతి సంవత్సరం 20,000, 5 సంవత్సరాలు 1,00,000 కోట్లు మేము సంక్షేమానికి మేము ఖర్చు పెడతామని చెప్పి మొన్నటి 23-24 బడ్జెట్లో కేవలం 8,000 కేటాయించి 450 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టినావు. అంటే నువ్వు బీసీలకు ఎంత మోసం చేస్తున్నావో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. అదేవిధంగా బీసీ స్టూడెంట్స్కు
ఫీ రీంబర్స్మెంట్ 6,000 కోట్ల బకాయి ఉంది, అది వెంటనే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గౌడులకు కానీ ఈ గొర్రెల రెండో దఫా గొర్రెల పంపిణీలో కానీ నువ్వు ఇచ్చిన హామీ అన్నీ కూడా ఇప్పటికి ఏది అమలు చేయలేదు. ఏదైతే బీసీ డిక్లరేషన్లో నువ్వు చెప్పిన అంశాలన్నీ కూడా అమలు పరచాలని రాబోయే బడ్జెట్లోనైనా 25,000 కోట్లు బీసీలకు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీ ప్రభుత్వాన్ని కూల్స్తామన్నారు, ఇవన్నీ చేయకుండా ఎట్లా మీతో ఎలా సాధ్యమైంది? ప్రభుత్వం కూల్చుడు నేను కాదు, బీసీలు గర్జిస్తే నీ ప్రభుత్వం ఆటోమేటిక్ కూలిపోతుంది. ఎందుకంటే నీ మంత్రివర్గంలో 11 మందిలో 3 బీసీలు ఉన్నారు కేవలం. మేం కాదు, మేమైతే బీసీలకు ఎప్పుడు మద్దతుగా ఉంటాం, ఎప్పుడు అండగా ఉంటాం, ఎప్పుడు వాళ్ళకు సహకరిస్తాం. బీసీలే తగిన శాస్తి చెప్తారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, మేము చెప్తాం. మొత్తానికి చూసుకోవచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీలు తగిన శాస్త్రం. రానున్న రోజుల్లో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల కోసం పాటుపడకుంటే అయితే బీసీల కోసం ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ వేదిక ఇచ్చినా దాని పాటుపడకుంటే దానికి అందరికీ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారు. బీసీలే రానున్న రోజుల్లో బీసీలే ప్రభుత్వాన్ని దించే దిశగా గర్జిస్తారని చెప్పి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.